హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మన ఛానల్లో కొత్త చేత మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్ అండి. అలాగే ఈ వీడియో అయితే లాస్ట్ వరకు అయితే చూడండి, చాలా ఫన్నీగా చాలా బాగుంటుంది. ఏంటి ఎక్కడున్నారు అనుకుంటున్నారు? మేమైతే ఊరికి వెళ్తున్నామండి. పిల్లలు ఆకలి అయితే మధ్యలో అయితే ఆపేసినాము. ఇక్కడ చూడండి, ఇక పచ్చని పొలాల కోసం తింటున్నాము. నారాయణఖేడ్కి అయితే వచ్చేసామండి. ఎందుకంటే ఫంక్షన్కి వెళ్తున్నాను చెప్పాను కదా, ఏదైనా గిఫ్ట్ తీసుకెళ్ళాలి కాబట్టి ఇక్కడ వెతుకుతున్నాము. ఎక్కడ షాపింగ్ మాల్ అయితే కనిపించలేదు. ఇక్కడ చూడండి, నారాయణఖేడ్ షాపింగ్ మాల్ లేదా అనుకుంటున్నాము, కానీ ఉంది. కాకపోతే మేము లాస్ట్కి వెతికాము. ఇక్కడ చూడండి, నారాయణ షాపింగ్ మాల్ అండి నారాయణఖేడ్లో. ఇక్కడ చూడండి, మేమైతే బయలుదేరుతున్నాము. నేను మరదలైతే లోపలికి ఎంటర్ అవుతున్నాము. ఎందుకంటే వెళ్తాను, కాకపోతే ఏది నచ్చదు నాకంటూ, నచ్చదనేసి నేను ఏ తీసుకుని, కానీ ఇదైతే ఇప్పుడైతే కంపల్సరీ తీసుకోవాలి. ఫంక్షన్కి వెళ్తున్నాం కాబట్టి గిఫ్ట్ పెట్టాలి కాబట్టి తీసుకుని వెళ్తున్నాము. ఇక్కడ చూడండి, నేను మా మరదలైతే వెతుకుతున్నాము. ఎక్కడున్న శారీస్ అంటే అక్కడ అంటే ఇక్కడ వచ్చినాము. పెండ్లి బట్టలు అనుకుంటా, అందరు జాతరలకు ఉన్నారు, కొనుక్కుంటున్నారు. లంబడలు అనుకుంటా, సారీ అలా అంటే మీరు ఫీల్ కాగలరు, నాకు సారీ అండి. ఇక్కడ చూడండి, ఇక చూస్తున్నాం కానీ ఏది నచ్చట్లేదు. ఇదైతే నచ్చింది. ఫ్యాన్సీ శారీ చాలా బాగుంది, రఫ్ అండ్ టప్ యూజ్ చేయొచ్చు, చాలా బాగుంది. చీర అయితే నాకు నచ్చింది. ఇంకా మంచి వేయండి అంటే ఇవే మంచిగా ఉన్నాయమ్మా ఇక్కడ అని అంటున్నారు. వాళ్ళంత పెద్ద షాపింగ్ మాల్ పెట్టుకొని, సర్లే అనేసి అయితే నేను ఒకటి, మా మరదలు ఒకటి అయితే కొనుక్కున్నామండి. కొనుక్కొని గిఫ్ట్ కావాలంటే కొనుక్కోవాలి కదా, పెట్టాలంటే ఏదైనా కానీ నచ్చకపోయినా ఫంక్షన్కి అయితే ఎంటర్ అయినామని నైట్ 8 o'clock అవుతుంది. ఎంగేజ్మెంట్ అండి. ఇక్కడ చూడండి, ఇంకా రాలేదు, స్టేజ్ మీదకి కూర్చున్నాము. పాటలు పాడినామండి, కానీ వీడియో తీయడానికి వీలు కాలేదు. ఎందుకంటే మొబైల్ తీసుకొని పోయి పాడినాం కాబట్టి వీడియో తీయడానికి మొబైల్ ఏదైనా తీయలేమండి. నేను పాడిన, మా పిల్లలు కూడా పాడారు. చాలా బాగా అనిపించింది నాకు. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా ఆరాధన ఉంటే చాలా బాగుంటుంది. అలాగే అండి, నాలుకలకైతే వచ్చేసాము. మా ఊర్లో అయితే జాతర ఉంది. ఇక్కడ చూడండి, తెలిసిన ఆంటీ ఉంటే మాట్లాడుతున్నాను. చిన్నప్పటి నుండి నాకు ఈ జాతర అంటే చాలా ఇష్టము. 1 week అయితే ఉంటుంది. స్టార్ట్ అయిన సంది ఎండ్ వరకు అయితే రోజు వెళ్తూ ఉంటాం. ఇక మా పిల్లలు చూడండి, మేము ఆడతాం అంటే సర్లే అనేసి అయితే ఆడిపిస్తున్నాము. దుంగుతున్నారు. ఇక్కడ చూడండి, మా పిల్లలు, మా తమ్ముని పిల్లలు అందరం అయితే జాతరలోకి అయితే వెళుతున్నాం. ఎక్కడ చూసినా మిఠాయిలు, జిలాబీ. అబ్బా, జిలాబీ అంటే నాకు చాలా ఇష్టం అండి, చాలా ఎక్కువగా తింటాను నేను స్వీట్. ఇక్కడ చూడండి, ఎక్కడ చూసినా కలర్ఫుల్గా స్వీట్లు, అలాగే గాజులు, బొమ్మలు, ప్యాలలు అవన్నీ ఉన్నాయి. ఏది తీసుకోవాలో ఏం అర్థమైతలేదు. ఇక్కడ చూడండి, అనుకోకుండా అయితే జాతరకు వచ్చాము. అందరు చూడండి, అంటే చాలా రిస్క్ ఉంటాయి. కాకపోతే మేము సాయంత్రం పూట వెళ్ళాం కాబట్టి ఎవరు లేరు. ఎందుకంటే లేకపోతే నడవడానికి కూడా సందు ఉండదు. అంతమంది, అంత పబ్లిక్ ఉంటారు, చాలా మంది ఉంటారండి. ఇక్కడ చూడండి, ఇక నేనైతే నోరు తెరుచుకుంటూ అటు ఇటు ఎర్ర మట్టిలో తిరుగుతూ ఉన్నాము. మా పిల్లలు కూడా కొనవలసిన అన్ని కూడా కొనుక్కున్నారు. ఎందుకంటే ఇక్కడ చూడండి, చిన్నపిల్లల జాతర అంటే చిన్నపిల్లలది కదా. ఇక్కడ చూడండి, నేనైతే ఏది కొనలేదు. నాకు ఎందుకు కొనాలి అని అనిపించదు. ఇంట్లో ఉన్నప్పుడు అది కొనాలి, ఇది కొనాలి అనుకుంటున్నాను. తీరా అక్కడికి వెళ్తే మాత్రం ఏది ఇష్టం ఉండదు. ఏంటో ఏమో డిఫరెంట్గా ఉంటాను. ఇక్కడ చూడండి, ఎంత కలర్ఫుల్ కనిపిస్తున్నాయో. అబ్బా, నెక్లెస్లు, కమ్మలు, గాజులు, ఆడపిల్లకు ఉండవలసిన అన్ని కూడా ఉన్నాయండి. బంగారం కంటే ఎక్కువ అవే మెరుస్తున్నాయి. ఇక్కడ చూడండి, ఇక మా మరదలకు వాళ్ళ కొనిలేదు, కానీ పిల్లలకు అవి కొనిచ్చుకొని, బొమ్మలు కొనిచ్చుకొని అయితే మా బావ అంటుండే తిరిగి అలసిపోయినట్టున్నారు. ఏమన్నా తింటారా అంటే తినకుండా ఉంటామా అండి. జాతరకు వచ్చిన తర్వాత నాకు జాతరలో ఉన్న జిలేబీ అంటే ప్రాణం. ఎందుకు ఎంత దుమ్ము ఉన్నా ఏది ఉన్నా మాత్రం తినవలసిందే, తగ్గేది లేదన్నట్టుగా తింటూ ఉంటాను. మా బావ నన్ను అర్థం చేసుకొని, సర్లే తిరిగి అలసిపోయారు కదా, జిలాబీ చుడువా తీసుకొని ఎక్కడైనా కూర్చొని తిందామంటే సరే బావ అనేసి అయితే ఇక్కడ చూడండి, అందరి చేతులు అయితే గిఫ్ట్లు ఉన్నాయి. ఎందుకంటే కొనుక్కున్నారు కదా పిల్లలు, జాతర అంటే ఎజెక్ట్గా కదా, ఎప్పుడెప్పుడు కొనాలనేసి. ఇక అంతా తిరిగి అలసిపోయాము. ఇక బయటకు అయితే వచ్చేస్తున్నాము. మా బావ అయితే స్వీట్లు, హాట్లు అన్నీ తీసుకున్నాము. ఇక్కడ కూర్చొని తిందామన్నాం, కానీ పిల్లలు ఇంటికి వెళ్దాము. మా బావ అయితే మొక్కని కట్టుకొని దస్టుకి ఇక్కడ చూడండి, అబ్బా ఎంత బాగున్నాయి, ఎప్పుడెప్పుడు తినాలి అబ్బా కోరిక. నాకు ఈ స్వీట్లో ఎక్కువ ఇష్టం అండి. జిలాబీ కానివ్వండి, బాలిస్తలు కానివ్వండి, చాలా ఇష్టంగా తింటాను. ఇక్కడ చూడండి, అయిపోయింది మా జాతర అయితే. ఇంటికి వెళ్దామని అయితే వెళ్తున్నాము. బయటకు అయితే వచ్చేస్తున్నాము. కానీ మా పిల్లలు ఇంకా తిరుగుదాం మమ్మీ, అవి తిరిగేటి ఉంటాయి కదా, అవి తిరుగుదాం ఇది తిరుగుదాం అని పిల్లలు ఒకటే అంటున్నారు. నాకైతే కాళ్ళు నొస్తున్నాయి. ఈ వీడియో మీకు ఎట్లా అనిపించిందో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ఓకేనా.